2025కు స్వాగతం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రైట్. గౌరవ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చనిపోయినటువంటి దరిమిలా ఆయనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు సంతాప దినాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి సో ఈ స్వాతంత్ర దినోత్సవం ఏది మన కొత్త సంవత్సరం వేడుకలకు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండాలని భావించింది. అందుకోసమే ఎవరం కూడా అసలు ఆ వేడుకల్లో కూడా పాల్గొనేటువంటి పరిస్థితి లేదు. సో ఏదేమైనప్పటికీ కూడా మీ అందరికి మంచి జరగాలని మాత్రం ఖచ్చితంగా కోరుకుంటాం. అలాగే ఇవాళ మార్నింగ్ న్యూస్లో కరీంనగర్ జిల్లా ఎడిషన్కి సంబంధించినటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. శనార్థి తెలంగాణ సంపత్ అండ్ టీమ్ రండి. రైట్. జూలై రైట్. మీ అందరికి కూడా మంచి జరగాలి. ముఖ్యంగా సంపత్ కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్. సో ఒకసారి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ మార్నింగ్ న్యూస్లో ఒకసారి జరుగుతూ ఉంది. రైట్. ఇది క్యాలెండర్కి సంబంధించినటువంటి జనవరి ఇవాళ సెలవు ఇచ్చిరు. మళ్ళా ఫిబ్రవరిలో 2వ శనివారం కోస్తుండొచ్చు, అంతే కదా? లేకపోతే మరి ఏం చేస్తారో చూడాలి. కానీ క్యాలెండర్ ఓకే. సో దాదాపు ఎవరెవరైతే క్యాలెండర్కు సహకరించారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఈ క్యాలెండర్ని కూడా వాళ్ళందరికీ చేరవేయవలసిందిగా సంపత్ మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం. అలాగే అతి త్వరలో శనార్థి తెలంగాణ ప్రింట్ కాబోతా ఉంది. పత్రిక ప్రజలకు మరింత దగ్గర కావడం కోసం ఫిజికల్ కాపీ తీసుకురాబోతా ఉన్నాం. సో దానికి కూడా సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో క్యాలెండర్ కోసం శనార్థి తెలంగాణ క్యాలెండర్ని కరీంనగర్ నుంచి తీసుకొచ్చినటువంటి సంపత్కు ఆయన బృందానికి శుభాకాంక్షలు. కరీంనగర్ పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయి సంపత్? అన్న, పాలిటిక్స్ అంటే మనం ఊహించిన విధంగానే అయితే ఉండవు. మనం చేసిన రాజకీయాలు అయితే కరీంనగర్లో కానీ తెలంగాణ వ్యాప్తంగా మాత్రం ఉండవన్న. ముఖ్యంగా క్యూన్యూస్ ప్రేక్షకులందరికీ క్యూన్యూస్ అండ్ శనార్థి తెలంగాణ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇటువంటి టైంలో ఏం చెప్పాలంటే పేరు చెప్పకుండా ప్రేక్షకులందరికీ అనాలి. సో దట్ ఈస్ ద ఈజీ వే. ప్రేక్షకులందరికీ క్యూన్యూస్ అండ్ శనార్థి తెలంగాణ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ మా క్యూన్యూస్ శనార్థి తెలంగాణ క్యాలెండర్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి చేరేసే ప్రయత్నంలో భాగంగా మ్యాక్సిమం అందరికి అందజేసే ప్రయత్నం మేము చేస్తాం. మా తరపున ఎవరి బాధితులు ఉన్నా కూడా మా తరపున ఖచ్చితంగా మీకు అండగా ఉండి క్యూన్యూస్ మాత్రం మీకు న్యాయం జరిగే వరకు మీ అండగా ఉంటుందని మా తరపున. ఇప్పటి వరకు క్యూన్యూస్ కరీంనగర్ జిల్లాలో అనేక సంచలన కథనాలను మీ ముందుకు తీసుకొచ్చింది సంపత్ ఆధ్వర్యంలో. అలాగే ఈ టీం అందరి ఆధ్వర్యంలో క్యూన్యూస్ ఛానల్, శనార్థి తెలంగాణ, ఆ తర్వాత ఈ పత్రిక, వీటన్ని కూడా అనేక సంచలనాలను ఏది ల్యాండ్ మాఫియా దగ్గర నుంచి శాండ్ మాఫియా దగ్గర నుంచి సో బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి అరాచకాలు, భూదందాలు, వాటన్నిటిని కూడా శనార్థి తెలంగాణ కరీంనగర్ ఎడిషన్ మీ ముందుకు తీసుకొచ్చింది. దానికి బాధ్యుడు సంపత్. అలాగే చాలా విషయాల్లో కూడా కొన్నిసార్లు మా టీం కానీ మా వాళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్ పర్పస్లో లేకపోతే ఇంకేదో పర్పస్లో కొద్దిగా అధికారుల మీద ఒత్తిడి జరిగితే అయినప్పటికీ కూడా అది ప్రజలకు అల్టిమేట్గా ప్రజల మధ్య మా టార్గెటే కాబట్టి అందుకోసం కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఇంతే. నేను ఇవాళ సంపత్తుకు చెప్తా ఉన్నా, ఏది క్యూన్యూస్ వేదికని చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందులో మా తీన్మార్ మల్లన్న ఉన్నాడు అనేది భేదం ఏమి చూడకుండా ఇప్పటి వరకు మీరు ఎలాగైతే నడుపుకుంటూ వచ్చారో అదే స్వతంత్రంగా అంతే నిక్కచ్చిగా తీన్మార్ మల్లన్నని ఎవరైనా విమర్శిస్తే కూడా అది వార్త కావాలి. అది రాజకీయాలు ఏమని ఉంటే నేను చూసుకుంటాను. కానీ పత్రిక కానీ ఛానల్ కానీ పారదర్శకంగా నడవాలి. ఇది ప్రజల ఆకాంక్ష మేరకు నడవాలి సంపత్. సో నీకు ఎప్పుడైనా ఈ వార్త రాస్తే ఇది ఎందుకు రాసినాం అనేటువంటి చర్చ ఎప్పుడు కూడా ఎక్కడైనా ఉంటుందా? ఏ జిల్లాకైనా అట్లాగే ఉంటుంది. సో శనార్థి తెలంగాణ కరీంనగర్ క్యాలెండర్ని ఆవిష్కరిస్తా ఉన్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సహకరించినటువంటి మిత్రులందరికీ. ఏమైనా మాట్లాడతారా అన్న? ఒకటి, ఇప్పుడు మా క్యూన్యూస్లో ఉన్న రిపోర్టర్లు ఎవరైతే ఉన్నారో మండల్ రిపోర్టర్ నుండి స్టాఫ్ రిపోర్టర్ వరకు మాకున్న ఫ్రీడమ్ ఇక అది చెప్పలేం. అంత ఫ్రీడమ్, స్వేచ్ఛ. ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి పూర్తి తృప్తి కలుగుతుంది 100%. ఎలాంటి ఒత్తిడి లేకుండా అన్న జర్నలిస్టుగా
వచ్చిండు కాబట్టి ఒక జర్నలిస్ట్గా ఎట్లాంటి ఫ్రీడమ్ ఇస్తే వీళ్ళు ఎలాంటి ఇబ్బంది చాలా వరకు చాలా మంది ఏమనుకుంటారంటే తిన్మార్ మల్లన్న ఈ వార్తలన్నీ ఈయనే చేపిస్తాడు. నేను గోరు కూడా పెట్టను, అందులో ఒక గోరు కూడా పెట్టను. మీరు ఏమనుకుంటున్నారో, మీరు ఏం చూసినారో అది రాయండి అంతే అని చెప్తాను నేను. అంతకంటే ఒక్కసారి కూడా నేను ఎవ్రీ ఈవినింగ్ డెస్క్ మీటింగ్ ఉంటుంది, కానీ డెస్క్ మీటింగ్లో కూడా ఎప్పుడో ఒకసారి 6 నెలలకు ఒకసారి ఏం మాట్లాడుతారనే జైన్ అయితే తప్ప వేరే చూడను. ఇదంతా కంప్లీట్గా జర్నలిస్ట్ అందరూ వాళ్ళనుకొని చేసినటువంటి వార్తా కథనాలే దీంట్లో శనార్థి తెలంగాణలో వస్తాయి. శనార్థి తెలంగాణ ఇప్పుడు ఇంకెప్పుడైనా కూడా ప్రజల పక్షానే ఉంటుంది. మరింత వేగంగా మీ ముందుకు రాబోతూ ఉంది అతి త్వరలో శనార్థి తెలంగాణ దినపత్రిక. అలాగే కరీంనగర్లో శనార్థి తెలంగాణని ఆదరించినటువంటి ప్రతి ప్రేక్షకుడికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, నాట్ ఓన్లీ కరీంనగర్ జిల్లా, జగిత్యాల, ఆ తర్వాత సిరిసిల్ల, పెద్దపల్లి, ఆ తర్వాత కరీంనగర్ 4 జిల్లాలుగా అయింది కాబట్టి అదే సిరిసిల్ల ఆ తర్వాత పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్ ఈ 4 జిల్లాలు. ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి స్టాఫ్ రిపోర్టర్ సంపత్. థ్యాంక్ యూ సంపత్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరేమైనా చెప్తారా? ఏమన్నా ఉన్నాయా ఇష్యూస్? ఏం లేవుగా, మాకు చెప్పుకోవాల్సిన ఏం లేవుగా. నూతన సంవత్సర శుభాకాంక్షలు. సంపదన్న మా అందరినీ ఏ ప్రాబ్లం నేను కూడా చూసుకుంటాను, అన్ని విధాలుగా సపోర్ట్ ఇస్తాడు. ఏ నైట్ కాల్ చేసినా కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ సంపత్. రైట్, థ్యాంక్ యూ. ఇది ఒకటి ఇట్లా పెట్టండి, ఇప్పుడు కాదులే. రైట్గా ఒక బోధన్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీసీల రాజకీయ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, బోధన్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు బీసీలు ఎంతవరకు రాజకీయంగా ముందుకు పోగలిగారు, అక్కడ బోధన్ నియోజకవర్గంలో ఎవరి ఓటు శాతం ఎంత, ఎవరు అక్కడ రాజకీయాన్ని నడిపిస్తూ ఉన్నారు, ఒకసారి బోధన్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కంప్లీట్ డేటా ఒకసారి చూద్దాం. సో బోధన్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ హిస్టరీ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్, డీటెయిల్స్ ఆఫ్ ఓటర్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్. నువ్వు ఉండు సంపత్. As per the demography of constituency చూస్తే ఒకసారి నెంబర్ ఆఫ్ బీసీ ఓటర్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 65.87%, విచ్ విల్ బి 1,34,514. అంటే 1,34,514 ఓట్లు కేవలం బీసీలై ఉన్నాయి. ఇక్కడ మొత్తం 2,04,000 ఓట్లలో. నెంబర్ ఆఫ్ ఓసీ ఓటర్స్ చూసుకుంటే ఇక్కడ అందులో ఎస్పెషల్గా రెడ్డి ఓటర్స్ చూసుకుంటే 4.57, విచ్ విల్ బి అరౌండ్ 9,332 ఓట్లు. రెడ్లవేమో 9,332 ఓట్లు అయితే బీసీలవి 1,34,514 ఓట్లు బీసీలు ఉన్నాయి. ఇక్కడ బోధన్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 16 సార్లు ఎలక్షన్ జరిగినాయి. 16 సార్లు ఎలక్షన్ జరిగితే బీసీ సార్ నాట్ ఎట్ ఆల్ ఎలక్టెడ్ ఈవెన్ వన్స్ 0. ఒక్కసారి కూడా అంటే 1952 నుంచి ఇవాల్టి వరకు ఒక్క బీసీ కూడా బోధన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కాలేదు. ఇక ఎస్ఎల్ శాస్త్రి 1952లో అక్కడ గెలవడం జరిగింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి. 1957లో 57 నుంచి 62 మధ్య శ్రీనివాసరావు, ఆ తర్వాత 62 నుంచి 67 మధ్య రామ్ గోపాల్ రెడ్డి, ఆ తర్వాత 67 నుంచి 72 ఆర్బి రావు, ఆ తర్వాత 72 నుంచి 78 వరకు నారాయణ రెడ్డి, ఆ తర్వాత 78 గులాం సందాని, ఆ తర్వాత 83లో సాంబశివరావు, ఆ తర్వాత 85లో బషీరుద్దీన్ బాబుఖాన్, ఆ తర్వాత 89లో కొత్త రమాకాంత్, ఆ తర్వాత 94లో బషీరుద్దీన్ బాబుఖాన్ విజయం సాధించడం జరిగింది. ఇక 99, 2004, 2009 పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, అక్కడ పి సుదర్శన్ రెడ్డి విజయం సాధించడం జరిగింది. ఇక ఆ తర్వాత 2014, 2018 2 సార్లు మహమ్మద్ షకీల్ అమీర్, ఆయన 2 సార్లు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి అక్కడ గెలవడం జరిగింది. ఇక 2023లో పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మరొకసారి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించడం జరిగింది. ఇక 2023 ఎలక్షన్ ఫలితాలను కనుక ఒకసారి చూస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పి సుదర్శన్ రెడ్డి 66,963 ఓట్లను ఇక్కడ సాధించిండు. ఈయన 38.95% ఓట్లను రాబట్టిండు. ఇక బీఆర్ఎస్ పార్టీ మహమ్మద్ షకీల్ అమీర్ 63,901 ఓట్లను సంపాదించిండు, 37.17, కేవలం తక్కువ మార్జిన్తో 3,000 ఓట్ల తేడాతోటి 3,000 ఓట్ల తేడాతో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. ఇక బీజేపీ నుంచి వద్ది మోహన్ రెడ్డి 33,555 ఓట్లను ఇక్కడ సంపాదించడం జరిగింది. ఇక నోటాకి 872 ఓట్లు పడడం జరిగింది. సో ఎవరు కూడా బీసీ సామాజిక వర్గం నుంచి ఇక్కడ పోటీ చేయలే. బీసీ సామాజిక వర్గానికి బీఫామ్లు ఇవ్వలే. అయితే వీళ్ళకి బీఫామ్లు ఇవ్వకపోతే వీళ్ళకి కూడా రావు.
అంటే బీఫామ్ అనేది చాలా కీలకమైనటువంటిది. అది ఎవరికి ఇస్తున్నారు ఏం కథ అనేదే అసలైనటువంటి చర్చ. సో మొత్తానికి బోధన్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు బీసీ ఎమ్మెల్యే లేడు. ప్రధాన పార్టీలు టికెట్లు ఇస్తలేవు. రైట్. ఇక జెడ్పీటీసీ రిప్రజెంటేషన్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ ఒకసారి చూస్తే బోధన్ నియోజకవర్గం అన్రిజర్వ్డ్ అయితే అది ఓసీ కాపుకి ఇచ్చినారు. ఏది ఓసీ నియోజకవర్గం ఓసీ అన్రిజర్వ్డ్ అయితే రెడ్డికి కాపుకి ఇచ్చినారు. ఇక తర్వాత రంజల్ మండలం బీసీ అయితే బీసీ కుర్మకి ఇచ్చినారు. ఆ తర్వాత నవీపేట ఎస్సీ అయితే ఎస్సీ మాలకి ఇచ్చినారు. ఎడపల్లి బీసీ అయితే బీసీ యాదవ్కి ఇచ్చినారు. సో ఇక్కడ బీసీ రిజర్వ్డ్ స్థానాల్లో మినహా బీసీలకు రాలేదు. అత్యంత తక్కువగా ఉన్నటువంటి గురేడి కాపు సామాజిక వర్గానికి ఒక జెడ్పీటీసీ ఇచ్చారు, మాలకు ఒక. ఇక 65.87% ఉన్న బీసీలు ఇద్దరు జెడ్పీటీసీలు ఉంటే బికాస్ ఆఫ్ రిజర్వేషన్ ప్లేసెస్ బట్ 4.57 ఉన్నటువంటి ఓసీలు ఒకరు గెలవడం జరిగింది ఇక్కడ. ఇది బోధన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమగ్రమైనటువంటి బీసీల రాజకీయ చరిత్ర. బోధన్ నియోజకవర్గ ప్రజలారా, ఓట్లు మీ ఏమో బీసీల ఓట్లు 134,514 ఓట్లు బీసీలే. కానీ మీరు ఇప్పటి వరకు కూడా అక్కడ ఎమ్మెల్యే కాలే, ఓట్లేమో మీయే. రైట్గా ఒకసారి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. వెలుగు దినపత్రిక వార్తలను చూస్తే ఒకసారి సంపత్ ఇట్రా దగ్గర. సో నేటి సంచికతో పాటు 2025 తెలుగు క్యాలెండర్ కూడా అందుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక పాఠకులకు, ప్రకటనకర్తలు, ఏజెంట్లు, మిత్రులు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. రైట్. ఇక ఇది వెలుగు దినపత్రిక. న్యూ ఇయర్ కు గ్రాండ్ వెల్కమ్. కొత్త సంవత్సరానికి ప్రపంచం గ్రాండ్ గా వెల్కమ్ చెప్పింది. తొలుత న్యూజిలాండ్ లోని చాథమ్ ఐలాండ్ లో సంబరాలు మొదలయ్యాయి. భారత కాలమాన ప్రకారం సాయంత్రం 3:45 ఇక్కడ జనవరి 1 వచ్చేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్, మెయిన్లాండ్, ఆస్ట్రేలియాలో జనం వేడుకలు జరుపుకున్నారు. భారతదేశంలోని వివిధ నగరాల్లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక ఈవెంట్లు, కేక్ కటింగ్, బాణాసంచా కాల్స్తూ జనం సంబరాలు జరుపుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో న్యూ ఇయర్ సంబరాలు మనం చూడొచ్చు. ఇక హైదరాబాద్ లోని బేగంపేటలో యువత డాన్స్ చేస్తున్నటువంటి విజువల్స్ ను న్యూ ఇయర్ సందర్భంగా మనం చూడొచ్చు. సో ఇక్కడ కరీంనగర్ లో న్యూ ఇయర్ వేడుకలు ఎట్లా జరిగినాయి సంపత్, ఏం చేస్తారు, స్పెషల్ ఏంది ఏమన్నా చెప్పండి. మీ చోట ఆలయాలు ఉన్నాయి అవి టెంపుల్కి సంబంధించి అయితే ఇక ఫ్యామిలీ పర్పస్గా పార్టీలకు బయటకు వెళ్ళని వాళ్ళందరూ టెంపుల్ పర్పస్ ఇట్లా వెళ్ళడం జరిగింది. కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి సార్ కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ పాటించడం వల్ల బయట ఎలాంటి కార్యక్రమాలు జరగడానికి వీళ్ళు వాస్తవంగా ఏది ఉన్నా కూడా పర్సనల్గా ఇండ్ల లోపల పార్టీలు చేసుకోవడం, ఈ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడం, ఈ విశేషాలు చెప్పుకోవడం లాంటివి జరిగినాయి. కానీ మార్నింగ్ సాయంత్రం 6 గంటల నుండి పొద్దున 6 గంటల వరకు ఎలాంటి బయట డ్రింక్ చేసి కనీసం బయటకు పోయే పరిస్థితి కూడా లేకుండా అంత స్ట్రిక్ట్ గా వ్యవహరించడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు జరిగినాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పకడ్బందీగా ఎక్కడెక్కడైతే డ్రింక్ చేస్తారో బహిరంగ ప్రదేశాలలో అవన్నీ నియంత్రించారు ఇప్పుడు ప్రస్తుతం. సో ఆలయాలు ఇప్పుడు వేములవాడ ఆలయం మీ దగ్గర ఉంది. ఆలయానికి ఇవాళ మొదటి రోజు అంటే 2025లో మొదటి రోజు కాబట్టి సాధారణంగా భక్తుల తాకిడి ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా ఇప్పుడు వేములవాడకు సంబంధించి అంటే ఊకే కంటిన్యూగా అది రద్దీగా ఉండే టెంపుల్ అది వాస్తవంగా. ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా రావాలన్నా కూడా లైన్లో నిలబడి కంపల్సరీ పోవాలి. ఏదో అంటే మిగతా రోజుల కంటే వాళ్ళు ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది అన్న. ఎన్ని రోజుల పాటు ఉంటుంది ఇట్లా? ఈ వారంలో అంతా కొంచెం బిజీగా ఉండే అవకాశం ఉంటుంది అన్న. శివరాత్రికి వేములవాడ ఇంకా ఫేమస్ రెగ్యులర్గా ఉంటాయి కోడెమొక్కలు. అది అయితే ఇటీవల కాలంలో నమస్తే తెలంగాణలో ఒక వార్త చూసిన, కోడెలను అమ్ముకున్నారు, కోడెలను కోతకు పంపించారు అనేటువంటి వార్త కరీంనగర్ వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి వచ్చింది. నిజమేనా అది? ఐడియా లేదన్న కొంచెం. రైట్. రెండోది మనం గతంలో అక్కడ కరీంనగర్ జిల్లాలో ల్యాండ్ మాఫియా మీద అనేక కథనాలు వేసినాం. సో ల్యాండ్ మాఫియా ఏమైనా కట్టడి జరిగిందా అక్కడ? అస్సలు జరగలేదన్న. ఇప్పుడు కరీంనగర్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వ కార్యక్రమాలు చేయడంలో 100% సక్సెస్ అవుతున్నారు. కానీ ప్రజావాణి ఫిర్యాదులు ఏవైతే వస్తున్నాయో అవి 90% అవి అయితే పరిష్కారం అవుతుంది, అస్సలు పరిష్కారం అవుతలేవు. ఒక్కొక్క కంప్లైంట్ 10-20 సార్లు ఇచ్చినా కూడా వాటిని మళ్ళీ రిపీట్ వస్తున్నాయి, చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మాత్రం సీరియస్గా తీసుకోవట్లేదు. ప్రభుత్వ కార్యక్రమాలు మాత్రమే సక్సెస్ తప్ప ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదు. ఎవరు కలెక్టర్ ఎవరు? పమేల సత్పతి గారు. ఓకే ఓకే. కొంచెం డల్గానే ఉంటుంది.
రెండోది ఇప్పుడు అప్పుడు ల్యాండ్లు కబ్జా పెట్టేటువంటి వాళ్ళు ఉండేది కదా గతంలో, మనం కరీంనగర్లో చాలా చేసినాం. బీభత్సంగా ఈ బీఆర్ఎస్ హయాంలోనైతే నాలాలు ప్రభుత్వ భూములు ఇక బీభత్సంగా కొన్ని వందల ఎకరాలు మొత్తం కబ్జాలు అయిపోయినాయి. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఈ సేమ్ ఇప్పుడు అవి వాటినే కంటిన్యూ అయిపోతున్నాయి. వాటి మీద ఇప్పుడు ఎవరు అభిషేక్ మహంతి సిపి సార్ వచ్చిన తర్వాత స్పెషల్ ఎకనామిక్ వింగ్ అని చెప్పేసి వాళ్ళని పెట్టేసి ఏమన్నా ఇలాంటి రాబరీలు ఈ కబ్జాలు చేసిన వాళ్ళని వాళ్ళ మీద కేసులు పెట్టేసి పంపడం జరిగింది. ఇది లిమిటెడ్గానే జరిగింది, కానీ అన్లిమిటెడ్గా ఈ కబ్జాలు జరగడం వల్ల అది ఇప్పటికీ కట్టడి చేయలేకపోయారు. అది చేయాలంటే అది సాధ్యమయ్యే పని అయితే కాదన్న. ఒక 100 జరిగితే ఒక 10% ఇక్కడ సాల్వ్ చేశారు సార్. అయితే రైట్. ఇప్పుడు డిసెంబర్ 7, 2023లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఏడాది పాలన పూర్తి చేసుకుంది. సో సాధారణంగా మీరు ప్రజలతో మాట్లాడినప్పుడు ప్రజల ఆలోచన ఎట్లా ఉంది 1 year పాలన పైన? అన్నప్పుడు ఏం కోరుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఒక 3-4 నెలలు సరే మంచి గవర్నమెంట్ వచ్చిందన్న ఆలోచన మట్టుకుందన్న. తర్వాత మటుకు కొంచెం డల్ అయిపోయింది, ప్రభుత్వం మీద వ్యతిరేకం జరిగింది. వాస్తవంగా ఎవరి దగ్గర చర్చలున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వ్యతిరేకత కంటే ఈ సంక్షేమ పథకాలు పెట్టడం వల్ల, ఈ సంక్షేమ పథకాలు వాళ్ళు అమలు చేయకపోవడం వల్లనే ఇది ఎక్కువ వైరల్ గా. అంటే ఇప్పుడు పథకాల్లో కూడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, ఉచిత బస్సు రవాణా, సన్న ఒడ్లకు 500 రూపాయల బోనసు, ఆ తర్వాత రుణమాఫీ, ఆ తర్వాత రైతులకు పంట కొన్న రైతులకు 2-3 రోజులలోనే వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేయడం, రేపు మాపో రైతు భరోసా కార్యక్రమాన్ని చేయడం, ఉద్యోగులకు 1 తారీఖే జీతాలు, ఇవన్నీ గతంలో కంటే మార్పు కాదా? ఇవి మీరు చెప్పినట్టన్నా ఒక ఉద్యోగుల వరకు మాత్రం ఆలోచించగలుగుతారు, కానీ సాధారణ ప్రజలకు చేకూరేటి కాదు కదన్న. ఇప్పుడు ఇంతకుముందు రైతు బంధు లాంటి డైరెక్ట్గా రైతులకు పడిపోయినాయి, అంటే కొంచెం దళారులకు కూడా పడిపోయినాయి అనుకోండి. కానీ ఇప్పుడు అది వాడట్లేదు, వాళ్ళకు పైసలు వచ్చినాయా లేదని చూస్తున్నారు. కానీ జనాలు ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది, ప్రభుత్వ విధానం ఏంటనేది మాత్రం గ్రహించలేకపోతున్నారు కొంతవరకు. ఇంకొకటి ఇక్కడ ఆదిలాబాదు, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్రోల్మెంట్ కార్యక్రమం అయిపోయింది. సో ఏమనుకుంటున్నారు పట్టభద్రులు మెయిన్గా? అదొక్కటైతే కరెక్ట్గా క్లారిటీ లేదన్న. ఇప్పుడు వ్యాపారాలు చేసుకుంటూ ముందుకొచ్చి తెరపైకి వచ్చి ప్రచారం చేసుకుంటా వారికి ఈయనే గెలుస్తాడు అన్న ఒక అపోహ వస్తుంది, కానీ కరెక్ట్ అయిన వ్యక్తులు మాత్రం ఇప్పటికీ ప్రచారాలు చేస్తూ ఉన్నారా? ఇప్పటికీ చేస్తున్నారన్న. ఓకే. బీసీ అభ్యర్థులు ఎవరెవరు రంగంలో ఉన్నారు? ఆ లిస్ట్ అంతా కొంచెం రైట్, దాని మీద ఒక స్పెషల్ స్టోరీ చేయండి మీరు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇక ఇదే న్యూ ఇయర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్తూ మనం ఇక్కడ వార్తలు చూడొచ్చు. ఇక రేపటి నుంచి టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి ఎగ్జామ్ గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే జనవరి 2 నుంచి 20 తారీఖు వరకు నిర్వహించనున్నారు. టెట్కు 2,75,753 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరి కోసం 17 జిల్లాల పరిధిలో 92 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10 రోజుల్లో 20 సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారట. రైట్, టెట్ రేపటి నుంచే ప్రారంభం కాబోతుంది. ఇక ఒప్పందానికి ముందే చెల్లింపులు, ముమ్మాటికి అవినీతి, ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ది ఏకపక్ష నిర్ణయం, హైకోర్టులో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదన, అవినీతి జరిగిందనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి, నిధులు ఎక్కడికి చేరాయో ఎవరికి ముట్టాయో తేల్చాలి, దర్యాప్తు దశలో అడ్డుకోవడం కరెక్ట్ కాదు, గంపగుత్తగా చట్టాల ఉల్లంఘన, దానకిషోర్ తరఫు న్యాయవాది కక్ష సాధింపులో భాగంగా 14 నెలల తర్వాత కేసు అని చెప్పి కేటీఆర్ తరఫు లాయర్, కేసులో ముగిసిన వాదనలు తీర్పు రిజర్వ్, తీర్పు వచ్చేదాకా కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆదేశం జారీ చేసిందట. ఇక అంటే కేటీ రామారావుకు జైలుకు వెళ్ళే దమ్ముందా లేదా అంటే లేదని చెప్పాలి అంతే. ఇవన్నీ మీద చెప్పేటి అని డాంబికాలు ఉంటుంది. అది ఫార్ములా ఈ రేసులో మాజీ మంత్రి కేటీఆర్ది ఏకపక్ష నిర్ణయమని ప్రభుత్వం తరఫున న్యాయవాది అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందనే దానికి ఆధారాలున్నాయని వెల్లడించారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై మంగళవారం హైకోర్టులో విచారణ ముగిసింది. ప్రభుత్వం, ఫిర్యాదుదారుడు దానకిషోర్, పిటిషనర్ కేటీఆర్ తరఫున లాయర్లు వాద ప్రతివాదనలు వినిపించారు. కాగా తీర్పును న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ రిజర్వ్ చేశారు. తీర్పు వెల్లడించేదాకా పిటిషనర్ కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని ఏసీబీ ఆదేశించారు. నేను అనుకుంటా ఉన్నా ఇదేంది, తీర్పును న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ రిజర్వ్ చేశారు. తీర్పును వెల్లడించేదాకా పిటిషనర్ కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని చెప్పి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఈ కేసులో కేటీఆర్కు ఊరట లభిస్తుందని మీరు భావిస్తున్నారు? గతంలో కేటీఆర్ పిటిషన్ వేయగానే 30 తారీఖు దాకా అరెస్ట్ చేయొద్దన్నారు. ఆ తర్వాత మళ్ళీ 1 డే ఎక్స్టెన్షన్ చేశారు. మళ్ళీ తీర్పు ఇచ్చేదాకా అరెస్ట్ చేయొద్దని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు?
అంటే కోర్టు తీర్పును ప్రభావితం చేయడం కోసం కాదు మేము చేస్తున్నటువంటి, కేవలం పబ్లిక్ ఒపీనియన్ కోసం మాత్రమే చేస్తున్నాం. హైకోర్టులో కేటీఆర్కు ఊరట లభిస్తుందని మీకేమైనా డౌట్ ఉందా? రైట్, ఒక్కసారి మీ ఒపీనియన్ తెలియజేయండి. మీ ఒపీనియన్ తెలియజేయండి. మీ ఒపీనియన్ తెలియజేసినాక మాట్లాడుకుందాం. హైకోర్టులో కేటీఆర్కు ఊరట లభించే ఛాన్స్ ఉందా? పక్కా ఊరట దొరుకుతుంది అనుకునే వాళ్ళు ఇక్కడ, ఊరట దొరకదు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీరు ఏమనుకుంటా ఉన్నారు ఈ కేసుకు సంబంధించి చాలామంది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ని క్లిక్ చేయండి. మాకు న్యాయస్థానాల మీద నమ్మకం లేదని చెప్పి జై శ్రీరామ్ అంటా ఉన్నాడు. నమ్మకం లేదు అంటారా? రేషన్ కార్డు సార్ అని, ఎందుకంటే వాళ్ళు పెద్ద డ్రామా వాళ్ళు కాబట్టి. ఎందుకంటే నాకు డౌట్ ఏంటంటే కేటీ రామారావు బీఆర్ఎస్ పార్టీ కేంద్రంతో టచ్లో ఉన్నట్టుగా ఒక డౌట్ వస్తూ ఉంది. దానికోసమే ఊరట లభించే అవకాశం ఉందా లేదా అనేది ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం. సరే, జస్టిస్ లక్ష్మణ్ గారు ఈ కేసును చూస్తూ ఉన్నారు. జస్టిస్ లక్ష్మణ్ గారు, న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ గారు ఈ తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పు ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాల్సినటువంటి అంశం. అయితే లక్ష్మణ్ గారి తీర్పులు అంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి తీర్పులు, అవి వస్తున్నటువంటి వ్యవహారాలను అబ్జర్వ్ చేసినప్పుడు జడ్జి గారి ఆలోచన విధానం ఎట్లా ఉంది, ఈ పరిపాలన వ్యవహారం పని అనేది కూడా కొంత అంచనాకు రావచ్చు మనం. రైట్గా తీర్పు వెల్లడించేదాకా పిటిషనర్ కేటీఆర్ను అరెస్టు చేయొద్దని ఏసీబీని ఆదేశించారు. గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్లోని నిబంధనలన్నీ అమల్లో ఉంటాయని వెల్లడించారు. ఏసీబీ దర్యాప్తును కొనసాగించవచ్చని, దర్యాప్తునకు కేటీఆర్ సహకరించాలని, ఆయన వద్ద ఉన్న పత్రాలను ఏసీబీకి అందజేయాలని ఆదేశించారు. తీవ్రంగా పరిగణించాలి ఏజీ సుదర్శన్ రెడ్డి. ఫార్ములా ఈ రేసుకు సంబంధించి 2023లో ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందే చెల్లింపులు జరిగాయని ఏజీ సుదర్శన్ రెడ్డి వాదించారు. ఒప్పందాలు జరుగుతాయని ఊహించి చెల్లింపులు చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోర్టును కోరారు. అవినీతి జరిగిందని ప్రాథమిక ఆధారాలు ఉన్నందునే ప్రభుత్వం ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించిందని చెప్పారు. ఫస్ట్ అగ్రిమెంట్ 2022 అక్టోబర్ 15 జరగ్గా 2023 అక్టోబర్ 27న రద్దయిందని తెలిపారు. ఆ తర్వాత 2023 అక్టోబర్ 30న రెండో ఒప్పందం జరిగిందని వెల్లడించారు. రెండో ఒప్పందానికి ముందే హెచ్ఎండిఏ డబ్బులు చెల్లించడాన్ని బట్టి అవినీతి అక్రమాలు జరిగాయని అర్థమవుతున్నదని, అవినీతికి ఇదే ప్రాథమిక ఆధారంగా పరిగణించవచ్చని చెప్పారు. రెండో ఒప్పందానికి కంటే ముందే అంటే 2023 అక్టోబర్ 3, 11వ తేదీలో 2 విడతలుగా 54.88 కోట్లు హెచ్ఎండిఏ సాధారణ నిధుల నుంచి చెల్లించేసిందని చెప్పిరట. అయితే ఇందులో అవినీతి జరిగిందనేది రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తున్నటువంటి వాదన. అయితే ఈ కేసు మన జస్టిస్ లక్ష్మణ్ గారి దగ్గర ఉంది. లక్ష్మణ్ గారు తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. మరి ఆ తీర్పు ఎలా వస్తుంది, ఏం కథ, ఆ తీర్పులో ఏమేమి అంశాలు ఉంటాయనే కంటే ముందు అయితే రోస్టార్ని, ఏది జడ్జిల రోస్టార్ను మనం ఒకసారి చూడొచ్చు. దాదాపు ఏడాది కాలం నుంచి ఈ బెంచ్ కేవలం లక్ష్మణ్ గారికే అలాట్ చేస్తూ ఉంది న్యాయస్థానం. సో ఇట్లా ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఇట్లా మళ్ళీ లక్ష్మణ్ గారికే ఇవన్నీ ఉన్నాయి. ఆనరబుల్ చీఫ్ జస్టిస్, తర్వాత లక్ష్మీనారాయణజీ తెలుసు, స్పెషల్ డివిజన్ లక్ష్మణ్ జే, తర్వాత లెజిస్లేటర్కి సంబంధించినటువంటి అంతా అంటే ఒక ఏడాది కాలంగా లక్ష్మణ్ గారి దగ్గరనే ఇది పెడతా ఉన్నారు. సో మరి అది ఆయన కేటాయించడం వల్ల ఆయన ఉత్తమంగా ఆలోచించగలుగుతాడు అనేటువంటి ఉద్దేశంతో ఇస్తూ ఉన్నారేమో. కానీ ఏడాది నుంచి దాదాపుగా ఆయన పరిధిలోనే ఇది ఈ క్రిమినల్ కేసెస్ రిలేటింగ్ టు ఫార్మర్ అండ్ ప్రెసెంట్ లెజిస్లేటర్స్ సంబంధించినటువంటి ఆయన దగ్గరే పెట్టుకున్నాడు, అంటే ఆయన దగ్గరే ఉంది. మరి ఆయన
పర్ఫార్మెన్స్ నచ్చి ఇస్తా ఉన్నారు, కానీ మిగతా వాళ్ళవి మారుతా ఉన్నాయి. లక్ష్మణ్ గారిది మాత్రం కొద్దిగా అదే మెయింటైన్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక సిట్టింగ్ అరేంజ్మెంట్స్, ఇంకా ఇండస్ట్రీలు పెట్టలే, లీజు బకాయిలు కడతలే, ప్రభుత్వం నుంచి జాగాలు తీసుకొని పరిశ్రమలు పెట్టని కంపెనీలు, గత సర్కార్ హయాంలో కేటాయించిన భూములు నిరుపయోగం, ఏండ్లవుతున్నా ఖాళీగానే బ్యాంకు లోన్లు తీసుకొని సైలెంట్, టూరిజం కింద ఇచ్చిన భూములకు లీజు బకాయిలు చెల్లించని బడా కంపెనీలు, దాదాపు 400 కోట్ల పైనే ఉన్నట్లు లెక్కలు, సీఎం రేవంత్ రెడ్డి యాక్షన్ తీసుకోవాలని ఆదేశాలు, లెక్కలు తీస్తున్న అధికారులంటూ ఒక వార్త. గత ప్రభుత్వ హయాంలో వివిధ అవసరాల కోసం కేటాయించిన లీజుకి ఇచ్చిన భూములపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తామని టీజీఐఐసీ ఆధ్వర్యంలో తీసుకున్న భూముల్లో కొన్ని కంపెనీలు ఇంతవరకు ఎలాంటి యాక్టివిటీ చేపట్టలేదు. వ్యాపారం చేస్తామంటూ టూరిజం శాఖ నుంచి లీజుకు తీసుకున్న భూములకు కూడా ఏళ్ల తరబడి బడా సంస్థల నుంచి బకాయిలు రావడం లేదు. దీంతో ఈ రెండు శాఖల్లో భూముల వ్యవహారంపై యాక్షన్ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా తెలిసిందట. ఇండస్ట్రీలు పెట్టలే, లీజు బకాయిలు కడతలేరట. చూసుకో ఇక గట్ల కథ. 9 రోజులుగా బోరుబావిలోనే రాజస్థాన్లోని కోట్పుట్లి బెహ్రాన్ జిల్లాలో డిసెంబర్ 23న చేతన అనే 3 ఏళ్ల బాలిక బోరుబావిలో పడిపోయింది. ఆ రోజు నుంచి బాలికను బయటకు తీయడానికి అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. మంగళవారం నాటికి చేతన బోరుబావిలోనే పడి 9 రోజులు అయిందట. 9 రోజులు అయితే మనం అది పెద్దగా ఆశలు ఉండవు, ఎందుకంటే వన్ డే అయితేనే పెద్ద, 9 రోజులు ఆహారం ఇవన్నీ లేకుండా అది అసాధ్యం. కానీ ఆ ప్రయత్నాలు అయితే కొనసాగిస్తారు. ఒకసారి మనం ఇక్కడ పోల్ పెట్టుకున్నాం, ఈ పోల్కి సంబంధించినటువంటి వార్త చూద్దాం. హైకోర్టులో కేటీఆర్ కు ఊరట లభించే ఛాన్స్ ఉందా? ఆప్షన్ 1 ఇది రైట్. 48% మంది ఊరట లభిస్తుందని, 52% మంది ఊరట దొరకదని చెప్పి అభిప్రాయపడ్డారు. ఈ ఊరట దొరకదు అనుకునేటువంటి వాళ్ళు ఈ రోజును జనవరి 1 రోజును గుర్తుపెట్టుకోండి. అలాగే పక్కా ఊరట దొరుకుతుంది అనేటువంటి వాళ్ళు కూడా ఈ రోజును జనవరి 1 మీరు గుర్తుపెట్టుకోండి. రైట్. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఎక్కువ మందికి చేరాలి. ఇక ఇలా చాలా మంది ఇంకా లేవలే సార్లు, ఇంకా నైట్ ఉంటుంది కదా లెక్క, రాత్రి అంతా దూపగొని ఉన్నారు. 31 లో ఉన్నారు కాబట్టి ఉండాలి లెక్క. నన్ను క్షమించండి మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ అంటున్నాడు. ఇక మణిపూర్ ఈ క్షమాపణ నరేంద్ర మోడీ గారు కోరాలి. మణిపూర్ లో 2 జాతుల మధ్య ఘర్షణతో చెలరేగిన హింసపై ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాదంతా దురదృష్టకర పరిస్థితుల్లోనే గడిచిపోయిందని, ఇందుకు తాను చింతిస్తున్నానని అన్నారు. రాష్ట్ర ప్రజలు తనను క్షమించాలని వేడుకుంటా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఈ మాట నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే మణిపూర్లో అల్లర్లను ఆపలేకపోయినటువంటి, ఏడాది కాలంగా ఆపలేకపోయిన ప్రధానమంత్రి. 4వ మంత్రివర్గ భేటీ, రైతు భరోసా కులగణనపై కీలక నిర్ణయాలు, కొత్త రేషన్ కార్డుల జారీపై చర్చించే అవకాశం, టూరిజం పాలసీకి ఆమోదం తెలిపే ఛాన్స్. రాష్ట్ర కేబినెట్ ఈ నెల 4వ తేదీన భేటీ కానున్నది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్ లో జరగనున్న ఈ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. కులగణన సర్వే పూర్తి కావడంతో కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలుపుతారని చర్చ జరుగుతున్నది. రైతు భరోసా విధి విధానాలు, భూమి లేని రైతు కూలీలకు అందజేసే ఆర్థిక సాయంపై డిస్కస్ చేయనున్నట్లు సమాచారం. అంటే 4వ మంత్రివర్గం భేటీ కాబోతా ఉంది. కులగణనకు సంబంధించినటువంటి సర్వే వివరాలు క్యాబినెట్ లో చర్చించి ప్రజల ముందు పెట్టేటువంటి అవకాశం ఉంది. సోదరులారా, 4వ తారీఖు రోజు అత్యంత కీలకమైనటువంటి మంత్రివర్గ భేటీ జరగబోతుంది. ఇక సంక్రాంతికి 6432 ప్రత్యేక బస్సులు, రాష్ట్రంలో సొంతూరులకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ ఏర్పాట్లు, 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం, జిల్లాల నుంచి హైదరాబాద్ కు ఎలక్ట్రిక్ బస్సులు. ఇక ఇంటర్ సిలబస్ కుదింపు, కెమిస్ట్రీలో 30%, ఫిజిక్స్లో 15% కట్ చేస్తున్నట. జువాలజీ, బాటనీలోనూ 10% వరకు కోత విధిస్తున్నారు. స్టూడెంట్లపై చదువుల ఒత్తిడిని తగ్గించడం కోసం నిర్ణయం. పాఠాలు తగ్గించినా క్వాలిటీ కంటెంట్ ఉంటేలా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంటుందంట. వచ్చే విద్యా సంవత్సరం ఫస్ట్ ఇయర్ నుంచే అమల్లోకి వస్తుంది. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్పై ఒత్తిడి తగ్గించేందుకు కొంత సిలబస్ను తగ్గించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. పాఠాల సంఖ్య తగ్గించి క్వాలిటీ కంటెంట్ ఉండేలా చర్యలు చేపట్టింది. ఇక ఎన్సీఈఆర్టీ సిలబస్ను దృష్టిలో పెట్టుకొని కెమిస్ట్రీ, ఫిజిక్స్తో పాటు పలు సబ్జెక్టుల్లో సిలబస్ను కుదించింది. దీన్ని 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఫస్ట్ ఇయర్లో అమలు చేయనున్నది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 2700కు పైగా ఇంటర్ కాలేజీలు ఉండగా వాటిలో 9.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎడ్యుకేషన్లో క్వాలిటీ పెంపుపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో సిలబస్లో మార్పు చేయాలని ఇంటర్ బోర్డు భావించింది. అయితే పరిమితికి మించి పలు సబ్జెక్టుల్లో సిలబస్ ఉన్నట్లు బోర్డు గుర్తించింది. ఎన్సీఈఆర్టీ
సూచించిన సిలబస్తో పాటు అడిషనల్ సిలబస్ ఉండడంతో దాన్ని తొలగించాలని డిసైడ్ అయింది. మరోపక్క జేఈఈ తర్వాత నీట్తో పాటు జాతీయ స్థాయి పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని సిలబస్ కుదించాలని కూడా డిసైడ్ అయిందంట. ఇంటర్ సిలబస్ కుదింపట కెమిస్ట్రీలో 30%, ఫిజిక్స్లో 15% కట్ చేస్తా ఉన్నారట సిలబస్. సైన్స్ వాళ్ళకి ఎక్కువ. రైట్గా ఆయకట్టు పెరగలే. 1.81 లక్షల కోట్లు ఖర్చు చేసిన గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఇరిగేషన్ నాశనం అయిందని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు. కాళేశ్వరంపై 1,00,000 కోట్లు పెట్టినా అందుకు తగ్గ ఆయకట్టు రాలే. పాలమూరు సీతారామతో 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలే. మేము తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులు చేపట్టినాం. 5 ఏళ్లలో భారీగా ఆయకట్టును పెంచుతాం. నిర్లక్ష్యం చేస్తే అధికారులపై చర్యలు తప్పవని వార్నింగ్. ఎమ్మెల్యే ఫిర్యాదుతో మిర్యాలు కూడా ఈ లక్ష్మణ్ సస్పెన్షన్ అట. అచ్చా, మంగళవారం హుజూర్ నగర్లో హాస్టల్ స్టూడెంట్స్తో కలిసి భోజనం చేస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ ఒక వార్తను చూస్తున్నాం. ఆయకట్టు పెరగలి 1,81,000 కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్ చూసుకో. కానీ పారదాల పెరిగిందంటే పెరగలే. ఏడిపోయినంటే వాళ్ళ మేతకు పోయింది. అది లెక్క. రుణమాఫీతో క్రాప్ లోన్లకు ఊపు. వానాకాలం లక్ష్యంలో 82% రుణాలు ఇచ్చిన బ్యాంకులు. యాసంగిలో 36,000 కోట్ల లోన్లు టార్గెట్. ఇప్పటికే 10,000 కోట్ల రుణాలు ఇచ్చిన బ్యాంకర్లు. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల వరకు ఉన్న క్రాప్ లోన్లు మాఫీ చేయడంతో రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇస్తున్నాయి. వానాకాలం సీజన్ నుంచే పంట రుణాలు పెంచుతూ వచ్చాయి. ఈ క్రమంలో వానాకాలం కోసం బ్యాంకులు పెట్టుకున్న రుణాల టార్గెట్లో 82% లక్ష్యాన్ని చేరుకునేట. రుణమాఫీతో క్రాప్ లోన్లకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. క్రాప్ లోన్లు భారీగా తీసుకుంటున్నారట రైతులు. 617 మంది పోలీసులకు పథకాలు. గ్రేహౌండ్స్ కమాండెంట్ రాకేష్కు టీజీ శౌర్య పథకం ఇస్తున్నారు. ఇక 17 మందికి మహోన్నత, 460 మందికి సేవా పథకాలు. ప్రకటించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా. రైట్ గా ఇవి పాత సంవత్సరం పోయిందని బాధతో దాగేవి, కొత్త సంవత్సరం వచ్చిన సంతోషంలో దాగేట న్యూ ఇయర్. తాగుడు మాత్రం బరాబరే. ఇంట్లో చేతుల ఈ చేతుల ఇటుంటది. తాగి తీగల మీద తాగి కరెంట్ తీగల మీద పన్నాడు. తాగి కరెంటు తీగల మీద పన్నాడు. వీడిని ఏమంటారు ఇక చూడరు. జనం అంతా పరిశాన్. పట్టబయటిలే మళ్ళా సారు పట్టబయటిలే. కరెంటు బంద్ చేసిరు. అవన్నీ జంక్షన్ కాడికి వెళ్ళి మొత్తం బంద్ చేసిరు అవంతా. అట్లా మంచం లెక్క అయింది అన్నట్టు కథ. కాకకు కథ గట్లయింది. ఇగో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి చూడుర్రి ఎంత ఏది గడియారాలు పంచుతున్నాడు. ఇప్పుడు ఏడా స్కూళ్ళల్లో గడియారాలు పంచుతా ఉన్నాడు. పిఆర్టీయు స్కూళ్ళల్లో గడియారాలు పంచుతా ఉన్నారు. ఈ గడియారంలో ముళ్ళు ఎన్ని రోజులు తిరిగినా మీరు మమ్మల్ని ఉద్ధరించేది లేదు. శ్రీపాల్ రెడ్డి, పిఆర్టీయు, ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ ఏదైతే ఉందో, మీ వల్ల మా బీసీలకు, మా బీసీ పిల్లలు చదివేటువంటి స్కూళ్ళకి ఏం లాభం లేదు. నిన్ను చిత్తుగా ఓడించడం, ఇటువంటి జిమ్మికులు ఎన్ని చేస్తూ వచ్చాయి. నిన్ను రాజకీయంగా సమాధి చేయకపోతే బీసీలమే కాదు మేము. ఇగో ఈ రకంగా అసలు ఈ అన్ని సర్వ నాశనానికి, ప్రభుత్వ వ్యవస్థ నాశనానికి కారకుడే శ్రీపాల్ రెడ్డి. ఆ శ్రీపాల్ రెడ్డి ఇప్పుడు ఇవి పంచుతా ఉన్నాడు. ఈ మీ ఖచ్చితంగా ఇవి గోడకు పెట్టుకోరి, అన్ని పెట్టుకోరి, కానీ వాడిని మైలపోలు తీయాలి. ఈసారి పైసలు అయితే తక్కువ తీసుకోవద్దు టీచర్లారా. ఇక మేము చెప్పినా అది ఆగదు. కానీ శ్రీపాల్ రెడ్డి మైలపోలు అంతా తీరి ఖచ్చితంగా. నాకు తెలుసు వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి విజయం సాధించడం ఖాయం. టీచర్లు విఘ్నులు కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కరెక్టే. రైట్గా ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వార్తలు చూద్దాం. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ప్రఖ్యాత ఓపెరా హౌస్ వద్ద నూతన సంవత్సర సంబరాలు జరుగుతున్నాయి. మస్తు చేస్తారు ఇక్కడ. అంటే ఫస్ట్ మీడియాకి అందేది ఫస్ట్ విజువల్స్ అవే కాబట్టి అంతకంటే తాత చేస్తారు. నల్గొండ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా తదితర కీలక అంశాలపై చర్చ. బీసీ కమిషన్ నివేదిక, ఎస్సీ వర్గీకరణ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు పైన కూడా నిర్ణయం తీసుకోబోతా ఉందట నల్గొండ మంత్రివర్గ సమావేశం. ఈ నెల 30న, యాక్చువల్గా డిసెంబర్ 30న మంత్రివర్గ సమావేశం ఉండే. అయితే మన్మోహన్ గారి మరణం తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని పెట్టి ఆయనకు భారతరత్న ఇవ్వడంతో పాటు ఆయనకు సంతాప తీర్మానాన్ని సభ ప్రవేశపెట్టిన సందర్భంలో ఇది వాయిదా పడ్డది. మళ్ళీ 4వ తారీఖు రోజు ఈ మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. దాంట్లో కీలకమైంది బీసీలంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి బీసీ కమిషన్ నివేదిక ఏదైతే ఉందో, ఆ నివేదిక, తర్వాత కులగణన. దీనికోసం ప్రజలంతా కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. సో మీ కాడ కులగణన పూర్తయిందా బాయ్ సాబ్?
కులగణన అయిపోయిందా మీ దగ్గర? కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తున్నాయి? సంక్రాంతికి అని చెప్పిండు కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. కేసీఆర్ కవిత కోసం ఎంపీ స్థానాలు వదులుకున్నాడు, అలాంటిది కొడుకు కోసం ఏం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. నాకు తెలిసి అది ఎప్పుడో సెట్ అయిపోయి ఉంటుంది భయ్, ఇదంతా అవుతుంది, ఇదంతా డ్రామా. నరేంద్ర మోడీ ఆ తర్వాత బీఆర్ఎస్. పిఎం కిసాన్ ఇక 10,000 ఏడాదికి ఇస్తున్న 6,000ను పెంచిన కేంద్రం. అన్నదాతలకు మోడీ నూతన సంవత్సర కానుక. బడ్జెట్లో వెల్లడించక ముందే ప్రకటించిన ప్రధాని దేశవ్యాప్తంగా మరో 2 కోట్ల ఇళ్ల నిర్మాణంపై సర్వే. ప్రాధాన్య ప్రాతిపదికన 3 నెలల్లో సర్వే పూర్తి. అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసిన కేంద్ర ప్రభుత్వం. మేరా భారత్ బడ్రహా సమిష్టి కృషితో 2024లో అనేక విజయాలు. 2025లో మరింత కష్టపడదాం ప్రధాని మోడీ. ఇందిరమ్మ ఇంటికి ఇసుక ఉచితం. ఒక్కో నిర్మాణానికి 37 నుంచి 40 టన్నులు అవసరం. ఒక్కో నిర్మాణానికి 37 నుంచి 40 టన్నులా? అంత ఏం పడుతుంది పట్ట? ఎంత ఉంటుంది అంటే లారీ ఇసుకనా? టన్ అంటే లేదు, ఒక టన్ 16 టన్నులు వస్తుంది. ఎక్కువ వేస్తారు. ప్రవీణ్, ఒక లారీలా ఎన్ని టన్నులు? 16 నుంచి 20 టన్నులు. 12 టైర్ ఎంత పడుతుంది? 12. ఇంకా ఒక ఇంటి నిర్మాణానికి 37 నుంచి 40 టన్నుల ఇసుక పడుతుందా? పడుతుండొచ్చు. అచ్చా. 4.50 లక్షల ఇళ్లకు 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక. అదే దాని ఇంకా మళ్ళీ ఏమన్నా జరుగుతుందా అయిందని బాధ. అదనంగా 60,000 వెచ్చించనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇంటి వద్దకే పహాని, పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం. భూభారతి 2024 చట్టంలో పెట్టిన ప్రభుత్వం. తొలిసారి తెలంగాణలో ఉచిత న్యాయం ప్రస్తావన. అయితే పేదవాడికి పెద్ద పెద్ద కోట్లలో న్యాయం దక్కట్లేదు, వాడు అక్కడికి దాకా పోయే అవకాశం లేకుండా పోయిందని చాలా మంది న్యాయమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సో అది అందరికీ అందుబాటులోకి రావాలి, కానీ కొందరికే వస్తుందనేది ఖరీదైపోయింది. గ్రీన్ఫీల్డ్ రహదారి భూసేకరణకు నోటిఫికేషన్. 4 సిటీని కలుపుతూ నిర్మాణం. 554 ఎకరాలు సేకరించనున్న సర్కార్. కొత్త మెడికల్ కాలేజీలకు శాశ్వత సెలవు. ఇక ప్రజాప్రతినిధులకు కాన్స్టిట్యూషన్ క్లబ్ అంట. ఇవాళ మా కార్యాలయం జర మంది లేకుంటుందా? అవును, ఇవాళ 1 జనవరి కాబట్టి రాలేదు. నైట్ నేను వచ్చేసరికే నిండిపోయి ఉంటారు, ఫుల్ అయిపోతారు. 100 మంది వచ్చిరా. ప్రజాప్రతినిధులకు కాన్స్టిట్యూషనల్ క్లబ్. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏర్పాటుకు నిర్ణయం. 4 ఎకరాల్లో నిర్మాణం చేయబోతావురట కాన్స్టిట్యూషనల్ క్లబ్ ను. సినిమా సిటీకి 2,000 ఎకరాలు ఇవ్వండి. పారదర్శకతకు ఆన్లైన్ టికెట్ అమలు చేయాలి. అటవీ ప్రాంతాల్లో షూటింగ్ ఛార్జీలను తగ్గించాలి. ఆఫీసులు, బస్టాండ్లలో షూటింగ్కు అనుమతి ఇవ్వండి. 4 కోట్ల పెండింగ్ రాయితీని విడుదల చేయండి. ఇక ఎఫ్డీసీకి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్న ఎఫ్డీసీ అంటూ. సో చిత్ర పరిశ్రమకు కొన్ని కొంత రాయితీలు, ఆ తర్వాత మిగతా ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇక కుంటల్లో షెడ్లు కూల్చివేత. హైదరాబాద్ కాజాగూడలో హైడ్రా చర్యలు. రోడ్డున పడ్డ కూలీలు, సామాగ్రి డివైడర్లపైకి నోటీసులు ఇచ్చామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఆధారాలు లేకుండా చర్యలు అని చెప్పి హైకోర్టు ఆగ్రహం. హైడ్రా కమిషనర్ మళ్ళీ పిలవాల్సి వస్తుందని వ్యాఖ్య. వాదనలకు అవకాశం ఇచ్చి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. మళ్ళీ ఇక్కడ జస్టిస్ లక్ష్మణ్ గారే ఉంటారు నాకు తెలిసి. ఆయన ఎందుకంటే మొన్న ఆయనే దీంట్లో ఉన్నాడు, బహుశా ఆయనే కావచ్చు. ఇక హైడ్రా టానాకు సీఎం పచ్చ జెండా ఊపిందట. తీర్పు వచ్చేదాకా అరెస్టు వద్దు, హైకోర్టు ఆదేశం. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిండ్రు. ఇక హెచ్ఎండిఏ నిధులను రేస్లకు వినియోగించవచ్చా? దర్యాప్తు ఏ దశలో ఉంది? ఇప్పటి వరకు ఏం చేశారు? కేసులో ఏసీబీకి ధర్మాసనం ప్రశ్నలు. ఆర్థిక శాఖ అనుమతి, కేబినెట్ ఆమోదం లేదు. ఒప్పందానికి ముందు చెల్లింపులు ఎలా చేస్తారు? గంపగుత్తాగా నిబంధనల ఉల్లంఘన ఏసీబీ ప్రభుత్వం చెప్తుంది. ఉల్లంఘనే నేరం జరిగినట్లు కాదు అని చెప్పి కేటీఆర్ న్యాయవాదులు చెప్తా ఉన్నారట. ఇక విదేశీ ప్రయాణాలపై ఐటీ నజర్. దుబాయ్, అమెరికా ప్రయాణాలపై దృష్టి పెట్టిందట. విమాన టికెట్, భోజనాలు, లగేజీ విశ్లేషణ. ఇక వివరాల కోసం ఎయిర్లైన్స్ కు సర్క్యులర్లు జారీ చేస్తున్నట. ఈ నెల 10వ తేదీ వరకు గడువు విధింపట. విదేశీ ప్రయాణాలు జరిపే భారతీయులపై ఇకపై ఆదాయ పన్ను శాఖ కూడా నిఘా పెట్టనుంది. ఇప్పటి వరకు అడ్వాన్స్డ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా ఇంటెలిజెన్స్ వర్గాలు, అతిథి యాప్ ద్వారా కస్టమ్ శాఖ, డిఆర్ఐ నిఘా పెట్టేది. అదే కోవలో ఇప్పుడు ఐటీ శాఖ కూడా విమానయాన సంస్థలు భారతీయుల ప్రయాణాల వివరాలు అందించేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించింది. భారత్కు రాకపోకలు సాగించే దేశ విదేశీ విమానయాన సంస్థలు ఈ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తా ఉన్నాయట. ఈ విమానం ఎక్కితే కూడా ఐటీ వాళ్ళు నజరేస్తారట. యాడికి పోతుండు, ఎంత కొన్న టికెట్, యాడుంటుండు, ఏం విదేశాలకు పోయేటోళ్ళని. మంచిగానే ఉంది రైట్. కానీ ఈ ఐటీ శాఖ వీళ్ళందరూ కూడా ఎవరి దగ్గర ఏముందని చూస్తురుగా, ఎవరితాన లేవో చూసే శాఖ లేదా? ఎవడు ఎవడు ఆగమవుతుండు, ఎవరికి తిండి లేదు, ఎవరికి బట్ట లేదు, ఎవరికి కడుపు మాడుతుంది, ఇవి చూసే శాఖ ఒక్కటి లేదు. అన్నీ ఉన్నాయి.
రైట్గా గోల్డెన్ ఇయర్ 2025లో బీసీ యుగం స్టార్ట్ అయ్యేనా? స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు సాధ్యమా? కులగణన అమలు అయ్యేనా? అగ్రకుల బందీ నుంచి విముక్తి దొరికేనా? దశాబ్దాల కల సాకారానికి మార్గం సుగమం. ఇక బీసీ ఉద్యమాన్ని మలుపు తిప్పిన తీన్మాన్ మల్లన్న 2024లో ఎన్నడూ లేనంతగా చైతన్యం. ఏకతాటిపైకి వచ్చిన బీసీ సమాజం తెలంగాణ సర్కార్ నుంచి సానుకూలతే అని చెప్పేసి రైట్గా తెలంగాణలో బీసీ వాదం తారాస్థాయికి చేరింది. ప్రధానంగా 2024 ఏడాదిలో బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. దశాబ్దాల కాలంగా అన్ని రంగాల్లోనూ అణచివేతకు వివక్షతకు గురవుతూ వస్తున్న బీసీ సమాజం గడిచిన ఏడాది కాలంలో ఎంతో చైతన్యవంతులైంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో పాటు మరికొంతమంది బీసీ మేధావులు కృషితో చెల్లాచెదురుగా పడిపోయిన బీసీ సంఘాల లీడర్లను ఏకతాటిపైకి తీసుకొచ్చారు. ఆ ఉద్యమం ఫలితంగానే కాంగ్రెస్ సర్కార్ సైతం తెలంగాణలో కులగణనకు నడుం బిగించింది. అయితే 2025లోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో బీసీలకు ఈ ఏడాది గోల్డెన్ ఇయర్ గా మారబోతుంది. ఖచ్చితంగా మారుతుంది. ఇది బీసీల యుగమే. దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతుందా? బీసీలకు రాజకీయ వాటాలో ప్రయారిటీ పెరుగుతుందా? ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చెప్పినట్టుగా తెలంగాణకు రాబోయేది బీసీ ముఖ్యమంత్రి అవుతారా? తదితర ప్రశ్నలన్నింటికీ 2025లో సమాధానం కొంతవరకు దొరుకుతుంది 100%. అంటే ఎవరనే పరిస్థితి కనిపిస్తుంది. 2025లో బీసీ యుగం స్టార్ట్. తెలంగాణలో దాదాపు 60% పైగా బీసీ జనాభా ఉంది. కానీ బీసీలకు అన్ని రంగాల్లో వివక్షతే ఎదురవుతుంది. అయితే గడిచిన ఏడాదిలో బీసీ ఉద్యమాన్ని తీన్మార్ మల్లన్న ఉర్రు తొలగించారు. ప్రతి నియోజకవర్గంలోనూ వీలు చిక్కినప్పుడల్లా బీసీ సభలను నిర్వహిస్తూ అగ్రకుల ఆధిపత్యానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ సర్కార్ కులగణన ప్రక్రియ ముమ్మరం చేసింది. ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచన. రాహుల్ గాంధీ గారు ఈ బీసీలకు జరిగినటువంటి అన్యాయం గురించి పదే పదే మాట్లాడుతూ వాళ్ళకు వాటా దక్కాలని చెప్తా ఉన్నాడు. ఆయన ఆశయం మేరకు, ఆయన లక్ష్యం మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను ముందుకు పోతా ఉన్నా. అలాగే బీసీ సోదరులారా, ఈ నెల 5 తారీఖు నాడు గట్కే కొర్రాంల దగ్గర ఉన్నటువంటి జేకే కన్వెన్షన్ అనేటువంటి దాంట్లో ఎవరైతే బీసీలు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, కౌన్సిలర్గా, వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకుంటున్నారో మీ అందరి కోసం ఎట్లా గెలవాలనేటువంటి వ్యూహాలతో మీకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఇక్కడ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఏర్పాటు చేస్తూ ఉంది. మీ అందరూ ఆహ్వానితులే. పార్టీలతో మనకు సంబంధం లేదు. ఫస్ట్ మనం బీసీలు. జనవరి 4న కేబినెట్ భేటీ. రైతు భరోసా, రేషన్ కార్డులు, టూరిజం పాలసీపై చర్చ. ఇక సంక్రాంతి తర్వాత రైతు భరోసా డబ్బులు, టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయానికి ప్రత్యేక బోర్డు, పలు కీలక అంశాలు చర్చించే ఛాన్స్ ఉందంట. ఇక మరింత కష్టపడదాం. 2024లో సమిష్టిగా ప్రయత్నించినాం, అనేక విజయాలు అందుకున్నాం. 2025లో వికసిత భారత్ను సాకారం చేసుకుందాం. ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేసినట్టు ఇంతవరకు అయితే గంతే. మరింత కష్టపడదాం అంటే ఈ 10 ఏళ్లలో పడ్డ కష్టం యాదికి రావట్టే. తీర్పు ఇచ్చేంత వరకు కేటీఆర్ను అరెస్టు చేయదు. కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో ముగిసిన వాదనలు, తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. క్వాష్ పిటిషన్పై తీర్పు వచ్చేంత వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించి విదేశీ సంస్థకు ప్రభుత్వ సొమ్మును చెల్లించారన్న ఫిర్యాదుతో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే తమపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్పై మంగళవారం హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగినాయి. కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించగా కేటీఆర్ తరఫున సిద్ధార్థ దావే వాదనలు వినిపించారు. బిఎన్ఎస్ వచ్చాక ఐపీసీ కింద ఎందుకు కేసు పెట్టారని హైకోర్టు ప్రశ్నించింది. 14 నెలల క్రితం నేరం జరిగిందని ఐపీసీ కింద కేసు నమోదు చేశామని కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు. విదేశీ సంస్థ పేరు ఏంటి అని ప్రశ్నించిన హైకోర్టుకు ఎఫ్ఈఓ వివరాలు వెల్లడించారు. 31(1)(a) సెక్షన్లు అసలు వర్తించదని, డబ్బుల ద్వారా లబ్ధి పొందింది కేటీఆర్ కాదంటూ తెలిపారు. కేటీఆర్పై 5 ఆరోపణలు చేశారు. నిధులు చేరిన ఎఫ్ఈఓను నిందితుల జాబితాలో చేర్చలేదా అని చెప్పి హైకోర్టు ప్రశ్నించిందట. సరే, ఏదేమైనా ఇక మీరు చూస్తారు కదా తీర్పు నాడు ఎట్లుంటుందో. ప్రతి ఏటా ఫీజు పెంపు సరికాదు. ఫీజుల నియంత్రణకు చట్టం రావాలి. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ. మాతృభాషలోనే బోధన కరెక్ట్ కాదు. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అంటున్నారు. ఇక అమిత్ షా సంచలన నిర్ణయం. తెలంగాణలోకి 2000 కేంద్ర బలగాలు. ఇక మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కూంబింగ్ నిర్వహిస్తారంట. రాష్ట్ర సరిహద్దులు దాటి మరీ సెర్చింగ్. ఇక క్రాస్ బోర్డర్ ఆపరేషన్లకు రెడీ అవుతున్నారు. రెడ్డిగా పీపాలు దాగేస్తుండ్రు. ఫుల్ కిక్లో మందుబాబులు. గత 3 రోజుల్లో 600 కోట్ల సేల్స్. 31st ఒక్కరోజే 1000 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు ఉండే ఛాన్స్ ఉన్నట్టు అయిపోయినాయి. అప్పుడే అది రీచ్ అయిపోయారు. రమేష్ అన్న మీకు ఎరికే కదా, పెద్దపల్లి రమేష్ అన్న. కాంట్రాక్టు గురుకుల టీచర్స్ రెన్యువల్. మంత్రి సీతక్క చొరవతో సీఎం సంతకం. 3000 మంది కాంట్రాక్ట్ టీచర్లకు లబ్ధి. పెండింగ్ సమస్యలపైన సీతక్క హామీ. త్వరలోనే ఉన్నతాధికారులతో మీటింగ్. సీతక్క చొరవతోటి కాంట్రాక్టు గురుకుల టీచర్స్ ను రెన్యువల్ చేసిరట. అలాగే సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆందోళనను కూడా రాష్ట్ర ప్రభుత్వం
పరిగణలోకి తీసుకోవాలి, వాళ్ళకు కూడా సరైనటువంటి న్యాయం జరగాలని చెప్పి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. నెక్స్ట్ దిశ. ఇవి గుర్తుంచుకోండి. కుటుంబం అంటే బరువు, భార్య పిల్లలతో సమయం గడపడం చిరాకు అని కొందరు అనుకుంటుంది. కోటి ఆశలు కొత్త జర్నీ 2025కు స్వాగతం పలికిన ప్రజలు. ఎన్నికల నామ సంవత్సరం, కొత్త ఏడాదిలో వరుసగా ఎలక్షన్స్ ఉన్నాయట. సంక్రాంతి తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఆ తర్వాత సర్పంచ్, మార్చిలో ఎమ్మెల్సీ, దసరాకు మున్సిపల్ ఎన్నికలు, పార్టీలకు వరుస ఛాలెంజ్లు వస్తూ ఉన్నాయట. అయితే ఫస్ట్ సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీలు జరుగుతాయి. లేకపోతే ఎంపీటీసీ, జెడ్పీటీసీలే ఫస్ట్ అవే జరుగుతాయి. ఎందుకనంటే ఇప్పుడు పుట్టుకున్న సర్పంచ్ ఎలక్షన్లలో దానికి గుర్తుండదు. ఈ ఎంపీటీ పార్టీ గుర్తులు ఉండేటువంటి దానికి ఫస్ట్ చేస్తే పార్టీలు బయటపడతాయి, లేకపోతే ఇలా జడగొడతారుగా. రైట్, ఆ రకంగా అన్నట్టు. ఇక కోటి ఆశలు కొత్త జర్నీ 2025కు స్వాగతం పలికిన ప్రజలు. జ్ఞాపకాలు వదిలేస్తూ కొందరు, కొత్త ఆశయాలతో మరికొందరు, తప్పులు పశ్చాత్తాపాలకు గుడ్ బై, న్యూ ఇయర్ సంబరాలతో హోరెత్తిన వీధులంట. మొత్తం దుమ్ము లేచి. ఇక నేతలు జాతకాలు 2025 ఎవరికి కలిసి వచ్చేనో. రేవంత్ రెడ్డికి ఏడాది రాజయోగం. కేటీఆర్ అరెస్ట్ కానున్నారా? హరీష్ రావు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? కిషన్ రెడ్డిది పెద్ద పదవి దక్కే ఛాన్స్ ఏమన్నా ఉందా అని చెప్పి. ఇంకా పెద్ద పదవి ఉంది కిషన్ రెడ్డికి, కేంద్ర కేబినెట్ మంత్రి. ఈయననైతే కేంద్ర హోంశాఖ మంత్రిని చేయరు, రెండోది ప్రధానమంత్రిని అంతకంటే చేయరు, రాష్ట్రపతిని చేయాలి. లేకపోతే రిటైర్మెంట్ అన్నట్టే హాయిగా. రాష్ట్రపతి అంటే రిటైర్మెంట్. కార్పొరేట్ స్థాయిలో సబ్ రిజిస్టార్ ఆఫీసులు. ఇక శాశ్వత భవనాలు నిర్మిస్తాం. మొదటి దశలో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేస్తారు. గచ్చిబౌలిలో మోడల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం, జిల్లా కలెక్టర్లు, రిజిస్ట్రార్లతో మంత్రి పొంగులేటి. ఇక రాష్ట్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాలను పునర్వ్యవస్థీకరించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆయిల్ ఫామ్ గెలల ధర పెంపు టన్ను 20,506గా నిర్ణయం చేసిరట. తుమ్మల ఆయిల్ ఫామ్ గెలల ధర పెంపు చేసిరట. నేటి నుంచి ఎన్ఐసి చేతిలో ధరణి, భూభారతికి మరింత సమయం, గవర్నర్ ఆమోదం తర్వాత గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నారట. కేటీఆర్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిండ్రు. ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు అరెస్ట్ చేయొద్దు స్పష్టం చేసిన హైకోర్టు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేసులో ముగిసిన వాదనలు. హెడ్ కానిస్టేబుల్ రాకేష్ కు శౌర్య పతాకం. 617 మంది పోలీస్ సేవా పథకాలు. స్పెషల్ సిఎస్ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేసిండు. ఇక రైతులకు సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్. సంక్రాంతికి 2 కొత్త స్కీమ్స్ అమలు. రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సాయం, అందుకోసం 10,000 కోట్ల వ్యయం. కేబినెట్ భేటీలో విధి విధానాలు ఖరారు చేసినట్టు. ఇక బడ్జెట్ పై కసరత్తు షురు. 4వ తేదీలోపు ప్రతిపాదనలు పంపించండి. ఆయా శాఖలకు ఆర్థిక శాఖ ఆదేశం. ఫిబ్రవరి 3వ వారంలో అసెంబ్లీ సమావేశం ఉండబోతుందట. 4వ రాష్ట్ర కేబినెట్ భేటీ అవుతుంది. ఇక కేటీఆర్ వ్యాఖ్యలు బాధాకరం. అనవసర వివాదాల్లోకి టాలీవుడ్ను లాగొద్దు అని చెప్పేసి ఎంటీసీ చైర్మన్ దిల్రాజ్ అంటా ఉండు. ఒకే రోజు 402 కోట్ల కిక్కట. సోమవారం ఒక్కరోజే భారీగా మద్యం అమ్మకాలు. డిసెంబర్లో మొత్తంగా 3,662 కోట్ల సేల్స్. ఆబ్కారీ శాఖకు భారీగా ఆదాయం. నకిలీ మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ ఫోకస్. కొత్తగా విట్రో యాప్ ద్వారా ప్రత్యేక నిఘా. డ్రగ్స్ సరఫరా పైన స్పెషల్ నజర్ వేసిరట. ఇక 4,577 డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసిరు డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా. అయితే గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు సిడిఈ పేరుతో డ్రైవర్లకు అవగాహన అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. అన్ని పత్రాలు చూపించినా ఎందుకు కూల్చేశారు? ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధి తెలుసుకోండి. హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం. కాజీగూడ కూల్చివేతలపై కోర్టును ఆశ్రయించిన బాధితుడు. ఇక దేశంలోనే తొలి గాజు వంతెన కన్యాకుమారిలో 77 మీటర్ల మేర నిర్మాణం ప్రారంభించిన తమిళనాడు సీఎం స్టాలిన్ అంటూ. దేశంలోనే తొలి గాజు వంతెన కన్యాకుమారిలో 77 మీటర్ల మేర నిర్మాణం. ఏమైందంటే ఫ్లాక్షర్ ఇక్కడ ఈ వివేకానంద రాక్ ఉంటుంది కదా, వివేకానంద రాక్ నుంచి ఒకటి ఒక స్టాచ్యూ ఏర్పాటు చేసారు. అక్కడ నుంచి ఇక్కడ వరకు సూపర్ ఉన్నది. మళ్ళా సముద్రం మధ్యలో. రైట్గా ఇది దిశ. అయితే ఇక ఒకసారి సూర్య పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం. దేశంలోనే 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే. ఇక ప్రతి ఏటా ప్రతి నెల 4,000 పింఛన్లు ఇచ్చే రాష్ట్రము ఈ ఒక్క ఏపీనే. ఈ గత విధ్వంస పాలనలో ప్రజల ముఖాల్లో చిరునవ్వు మాయమైంది. విర్రవీగిన వారికి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని చెప్పి ఏపీకి సంబంధించినటువంటి వార్త. అయితే ఇక సమిష్టిగా ప్రయత్నించాం, మార్పు సాధించాం. 2024 ఏడాదిపై ప్రధాని మోడీ పోస్టు. ఇక నష్టాలతో 2024కు స్టాక్ మార్కెట్లు గుడ్ బై. 109 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్. 0.10 పాయింట్ల స్వల్ప నష్టంతో ముగిసిన నిఫ్టీ. 2% పైగా నష్టపోయిన టెక్ మహీంద్రా షేర్ విలువ. ఫ్లాట్గా నిఫ్టీ, మరింత పత్రమైన రూపాయి విలువ. కులగణన ఆధారంగానే పథకాల రూపకల్పన. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరులూదిన నేత. అయితే ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, ప్రపంచంతో పోటీ పడేలా పునాది వేసిన నాయకులు. దేశానికి విశిష్ట సేవలను అందించిన గొప్ప నేత. ఆయన వృత్తి దేశానికి తీరని లోటు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన
మన్మోహన్ సింగ్ గురించి గట్టిగా రూపాయలు 2717.31 కోట్లు పెన్షన్ సొమ్ము అందజేత రాష్ట్రంలో కొత్తగా 5402 మందికి, ఏలూరు జిల్లాలో 212 మందికి స్పౌస్ కేటగిరీ కింద పెన్షన్లు మంజూరు. భర్త చనిపోతే ఆ పెన్షన్ భార్యకు. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి రెడ్డి. ఇక జనవరి 1 నుంచి రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులట. 15 నిమిషాల ముందుగానే రత్నాచలట. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసిందట. కొద్దిగా రైళ్లు ఆలస్యంగా పోతాయట, జాగ్రత్త. రాజ్యాధికారానికై బీసీలు రెడీ. బీసీ ఉద్యమానికి ఊతమిస్తున్న ఎమ్మెల్సీ తీర్మార్మలన్న రాష్ట్రంలో ఏ నోట విన్నా బీసీ ఉద్యమం మాట. ఈ నెల 5న బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో పంచాయతీ ఎన్నికలు, బీసీల పాత్రపై అవగాహన సదస్సు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా వాదం వినిపిస్తున్న బీసీ నేతలు 2 బహిరంగ సభలు ఏర్పాటు చేసిన తీర్మార్మలన్న గ్రామ గ్రామాన బీసీ ఉద్యమాన్ని విస్తరించేందుకు వ్యూహం. గ్రామ పంచాయతీ వార్డు సభ్యుని మొదలు ఎంపీ వరకు వాటా సాధించేందుకు పార్టీలకు అతీతంగా చైతన్యం, పెద్దన్న పాత్ర పోషిస్తున్న ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు. రాజ్యాధికారంలో వాటా కోసం పోరాటం, బీసీ ఉద్యమానికి మేం సైతం అంటున్న బీసీ కులాల జేఏసీ జర్నలిస్టులు. తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాధికారంలో వాటా సాధించేందుకు బీసీలు అందరూ ఏకమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా ఏకమవుతున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. అసెంబ్లీ పార్లమెంట్ స్థాయిలో గెలవాలంటే గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ లాంటి స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాన్ని పదును పెట్టేందుకు మేధావులతో శిక్షణ ఇప్పించేందుకు రెడీ అవుతుంది బీసీ ఇంటలెక్చువల్ ఫోరం. ఇందులో భాగంగా మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని గట్కేసర్లోని జేకే ఫంక్షన్ హాల్లో ఈ నెల 5వ తేదీన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం భారీ స్థాయిలో నిర్వహిస్తూ ఉంది. బీసీ ఎవరైతే నాయకత్వం బీసీల నాయకులు ఉన్నారో అందరినీ ఆహ్వానిస్తుంది ఇంటలెక్చువల్ ఫోరం. ఆ కార్యక్రమం దిగ్విజయం చేసుకోబోతా ఉన్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య బీసీలు చాలా తేరుకొని జరిగిన మోసాన్ని పసిగడతాను. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే బోధన్ నియోజకవర్గం గురించి చూసుకున్నాం. 1952 నుంచి ఇవాళ వరకు బీసీ ఎమ్మెల్యే లేడు బోధన్ నియోజకవర్గం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా. సో ఇట్లా బీసీల జరిగినటువంటి అన్యాయం పైన బీసీల దినపత్రిక కాబట్టి బీసీల వార్తలను స్పష్టంగా కవర్ చేస్తుంది సూర్యాయిగా. కేసీఆర్ను ఎదుర్కోలేకే అక్రమ కేసులని కవిత. ఇక్కడ నుంచి బయటకు రండి సార్, వాళ్ళకు భయపడ్డారనుకుంటారని చెప్పి మీరు కేసీఆర్ నుండి ఎన్ని చెప్పినా భయపడుతున్నారని అనుకుంటారట. గట్టిగా పల్లవి దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని కూడా చూద్దాం.